వైకుంఠేశ్వరి శ్రీకి నగరి అదిగో హిమగిరే guys, ఇది బద్రీనాథ్ టెంపుల్ రెప్లికేట్. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనియర్ కళ. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి తిను ఉత్తరాఖండ్లోనే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళిపోయిందా అని అనుకుంటున్నారా? కాదు, నేను మన హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ బద్రీనాథ్ టెంపుల్కి వచ్చేసాను. ఈ టెంపుల్ 2023లో స్టార్ట్ అయింది. దీన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ ఆర్ బద్రీ విశాల్ ధామ్ టెంపుల్ అని కూడా అని అంటారు. సో మన సౌత్ సైడ్ ఉన్న పీపుల్ నార్త్ సైడ్ వెళ్ళి కొన్ని కారణాల వల్ల ఆ బద్రీనాథుడిని దర్శించుకోలేరు కాబట్టి అక్కడ ఉన్న కళ్యాణ్ కరో సంస్థ అనే వాళ్ళు ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ దగ్గర ఉన్న 40 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఇది 2023లో స్టార్ట్ చేశారు అండ్ అప్పటి నుంచే ప్రజలందరికీ దర్శించుకోవడానికి కూడా స్టార్ట్ అయింది. సో ఈ టెంపుల్ వచ్చేసి సేమ్ బద్రీనాథ్ లాగానే ఉంటుంది. అక్కడ అవుటర్ లుక్ ఎలా ఉంది, లోపల విగ్రహాలు ఎలా ప్రతిష్ఠించారో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలానే ప్రతిష్ఠించారు. అండ్ అక్కడ 50 feet టాల్ ఉంటే ఇక్కడ కూడా 50 feet టాల్లో ఉంది. అండ్ అక్కడ ఉన్న విగ్రహాలు లాగానే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో గణేశుడు, కుబేరుడు, బలరాము, లక్ష్మీదేవి, ఇంకా నారాయణుడు, నారద అండ్ గరుడ విగ్రహాలు ఉన్నాయి. అండ్ సపరేట్ గా అయితే గణేష్ కి, లక్ష్మీదేవికి, నవగ్రహాస్కి సపరేట్ టెంపుల్స్ నిర్మించారు. అండ్ ఈ టెంపుల్ మనకి చూస్తున్నట్టయితే చాలా నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా షాక్ అయినాం. అండ్ టెంపుల్స్ దగ్గర పక్కన వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి. కానీ ఫుడ్ దగ్గర మాకు ఇబ్బంది అయ్యింది. కొంచెం దూరం వెళ్ళి సర్చ్ చేసి తినాల్సి వచ్చింది. సో మీరు మీ సొంత వెహికల్లో వెళ్తే ప్లీజ్ ఫుడ్ కూడా తీసుకెళ్ళండి. హ్యాపీగా అక్కడ కూర్చొని చెట్ల కింద తినొచ్చు. సో మనకి ఆ బద్రీనాథుని వెళ్ళి దర్శించుకోలేము అని అనిపిస్తే ఈ బద్రీనాథుని వెళ్ళి దర్శించుకోవచ్చు. ఎందుకంటే అక్కడనే జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న స్వామివారి ఆశీస్సులు మనకు కూడా దక్కాలని వాళ్ళ థాట్ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. సో అప్రిషియేట్ చేయాలి వాళ్ళని, మనకి ఇంత అద్భుతమైన టెంపుల్ని ఇక్కడ నిర్మించినందుకు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఒకవేళ మీకు ఈ వీడియో కొత్తగా అనిపిస్తే, అదే ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో నా వీడియో ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో చూసి మీరు బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ప్లీజ్ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో కూడా కొంచెం లైక్ చేయండి. లైక్స్ అండ్ కమెంట్స్ వస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీకు అర్థమవుతే ప్లీజ్ డూ దాట్ ఫర్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ వీడియో కొంచెం క్వాలిటీ అటు ఇటు అనిపిస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను ఈ టెంపుల్కి లాస్ట్ ఇయరే కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ వెళ్ళాను. బట్ అప్పుడు ఫుటేజ్ కొంచెం దాన్ని డ్యామేజ్ అయింది, నాకు ప్రాసెస్ అవ్వలేదు వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ అప్రిషియేట్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే నేను ఇంకా కంటిన్యూ చేయగలుగుతున్నాను. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I will entertain you. This is my promise. Okay, bye. See you in a టెంపుల్ కి వచ్చామండి. అవన్నీ దానిలో పడతాయి చూడండి. చాలా ఎక్కువ విడిగా బ్రదర్. గైస్ ఇప్పుడే మాది దర్శనం అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. దిస్ ఇస్ మై గ్యాంగ్. ఇక్కడ ఒక అంతకత్త కూర్చుంది నా ముందు, చూపిస్తాను. అందగత్త